కుర్చీని మడతపెట్టి త్రివిక్రమ్ ఏం చేయొద్దండి, ఎందుకంటే ఆయన మంచోడు కాబట్టి. కానీ మంచి సినిమాలు తీయలేకపోతున్నాడు ఈ మధ్యకాలంలో. నేను 12 రూపాయలు ఖర్చు పెట్టి సిగరెట్ ఎందుకు తాగుతున్నాను అంటే త్రివిక్రమ్ వల్లేనండి. కేవలం నా పేరు ముఖేష్ కాదు, నా పేరు సతీష్, కానీ నేను సిగరెట్ తాగడానికి కారణం త్రివిక్రమ్ గారు అనమాట. వై బికాజ్ అండ్ మహేష్ బాబు లేకపోతే ఈ సినిమాలో ఏమి లేదనమాట. వన్ మ్యాన్ ఆర్మీ సినిమా ఇది. ఏదో చేస్తాడండి, ఏం చేశాడు అర్థమైతే లేదు, కానీ సినిమా మొత్తం బోర్ తెంగిచ్చాడు. రొటీన్ స్టోరీ అన్న, అసలు అవన్నీ చెప్పనండి, ఎందుకంటే ఇదంతా రొట్టె. ఎవడన్నా చెప్పే రొట్టే, కానీ రొటీన్ స్టోరీయా, బొక్కలో స్టోరీయా, హీరోయిన్ ఎట్లుంది, తాత సాంగ్ ఎలా ఉంది, అది ఇది వాట్ ఎవర్ ఏది ఏమండి. కష్టపడి ఈ సంక్రాంతికి కష్టపడి ఒక ఫ్యామిలీని ఎంజాయ్ చేయించి థియేటర్లో 2 గంటలున్నర ఎంజాయ్ చేయించి సినిమా చూపిద్దాం అనుకుంటే మాత్రం మీ ఫ్యామిలీ ఈ సినిమాకి రాకండి. లవ్ యూ. ఏ సినిమాకి వెళ్ళాలి నాకు తెలియదు, నాకైతే ఈ సినిమా అయితే 100 to 100% బోర్ తెంగిందండి. అస్సలు అంటే సీరియల్ తీసి తెంగాడు. కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ, కట్ చేస్తే అక్కడ, కట్ చేస్తే ఇక్కడ. అదే దాంట్లో అత్త గురించి వెళ్తాడు, దీంట్లో అమ్మ గురించి వెళ్తాడు, ఇంకో దాంట్లో పెళ్ళం గురించి వెళ్తాడు, ఇంకా తాత గురించి వెళ్ళి తీయాలి. ఇంకా రాయండి త్రివిక్రమ్ గారు. దాంట్లో ఏమంటే మీ నోట్లో మాటలు ఉన్నాయని అందరూ అంటారు. లేదండి, మీరు చెప్పే ప్రతి డైలాగు ఈనాడు పేపర్లో ఉంటుందండి, నాకు తెలుసండి. ఎందుకంటే నాట్ ఓన్లీ జోక్ అంటే దాన్ని మోడిఫై చేసుకుంటారనమాట. ఇప్పుడు మొన్న కీడాకోలా కూడా ఈనాడు పేపర్ల నుంచి వచ్చింది ఆ సినిమా. కాదని చెప్పమనండి ఈ డైరెక్టర్ని, కీడాకోలా సినిమా డైరెక్టర్ని. ఒక 2 అన్నదమ్ములు ఎంత సంపాదించినా అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బులతోటి మంచి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకున్నారు. ఆ బిర్యానీలో ఒక బల్లి పడుతుంది, ఆ బల్లి గురించి రిక్లైన్ చేసి వాళ్ళ వీడియో పెడితే వాళ్ళకి ఒక 5 కోట్లు ఇచ్చారు. ఆ స్టోరీని కీడాకోలా తీశారనమాట. వాట్ ఎవర్, మనుషుల్లోంచే వస్తాయి స్టోరీస్, కానీ ఇది అసలు మనుషుల్లోంచి కాదు, ఇంట్లోంచే. ఆయన ఎన్ని స్టోరీలు తీసినా ఇంట్లోంచి, అత్త నుంచి, అమ్మ నుంచి, పెళ్ళం నుంచి, సంథింగ్ ఎక్కడి నుంచి అయినా తాత గురించి తీస్తాడు. దాని తర్వాత ఉంచుకున్న దాని గురించి తీస్తాడు. అదే స్టోరీని రొటీన్గా తీశాడు. పెద్దగా వండర్ వావ్ అనేలా కూడా ఏం లేదు పాపం, చాలా ఏమీ లేదండి. అంత గుచ్చుకునేలాగా ఏం డైలాగులు లేవు అనమాట. అంటే గుచ్చుకునేలా ఉంటే ఈరోజు కెమెరా ముందుకు వచ్చి ఏదైనా చెప్తున్నాను అనమాట. గుచ్చుకునేలాగా మా తాత డైలాగ్ ఉందన్నమాట, మీ అందరికీ తెలుసు. తాత గురించి ఒక 10% 15% బయటకు వచ్చిన సినిమా. హీరోయిన్ బాగుంది, చాలా బాగుంది. సినిమా ఏమన్నా ఉంటే బాగుంది అనిపించింది. అంటే నెగిటివ్ చెప్పాలి అన్న ఎజెండా కాదు, నెగిటివ్ కాకుండా ఉండాలి అని నేను అనుకున్నాను. ఒక మంచి సినిమా తీసాడు అనుకునే లోపు అరే ఎట్లుంది ఏంట్రా, ఎక్కడైనా ఒక 10% అయినా బాగుంటే బాగుండు అనిపించింది నాకు. క్లైమాక్స్ అయితే లాస్ట్కి వచ్చేసరికి దెంగి అయ్యి బాబు, పక్కనున్న అమ్మాయిలు అయితే అరే సీరియల్కి వచ్చినామేంద్రా, ఆ సినిమాకి వచ్చినామా అంటున్నారు. వాళ్ళ గురించి ఇంకా నెగిటివ్ అయిపోయింది నా మైండ్లో. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేను పైసలు పెట్టి వెళ్ళలేదు, కానీ నాకైతే అసలు నచ్చలేదు. 2 గంటలన్నర సేపు వేస్ట్ అయిపోయింది. మ్యూజిక్ తెలిసిందే కదండి, దాంట్లో సగం ముక్క, దీంట్లో సగం ముక్క దింకొచ్చి పెడతాడు అనమాట. ఆవిడ పేరు కుర్చీపాటలు ఆడవాడు ఏం లేదన్నా, అంతే. ఆ పాట ఒకటే బాగుంది అంతేనన్నా. ఆయన హోయిడ్ నాకైతే రేటింగ్ ఈ సినిమాకి ఏమనండి, హనుమాన్కి అయితే 100 to 100%. అవండి హనుమాన్ డైరెక్టర్, హీరో, ఆల్ ది బెస్ట్, సక్సెస్. ఈ సంక్రాంతి మీదే. ఎవడేమనుకున్నా హనుమానే. నా సామిరంగా, ఆ సామిరంగా, ఏ సామిరంగా లేదు, హనుమానే ఈసారి.